వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసము 2024 సంవత్సరంలో ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు హవాల్దార్లో అడిగిన క్వశ్చన్స్ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సెషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్యూఎన్క్యూ ఎగ్జామ్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే రైట్, దిస్ ఈస్ 2024లో న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఓకే, న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో అడిగిన క్వశ్చన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? And the first question is yes, if you see the first question, so Rohit ఒక మొత్తాన్ని సాధారణ వడ్డీపై పెట్టుబడి పెట్టాడు. సో ఇన్వెస్టెడ్ సమ్ అమౌంట్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, అది 4:1/6 సంవత్సరాల్లో రెట్టింపు అయిందంట. ఓకే, అప్పుడు వార్షిక వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు. దట్ మీన్స్ రోహిత్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్ బికేమ్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4:1/6 years. Then the rate of interest per annum is మనకు ఆల్రెడీ తెలుసు రేట్ ఎలా అనుకుంటాం. ఫస్ట్ రేట్ కావాలి అంటే మనకి ఏం కావాలి? 1 year ఇంట్రెస్ట్ కావాలి. రేట్ కావాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ 1 year ఇంట్రెస్ట్ ఐ అంటే ఇంట్రెస్ట్ 1 year ఇంట్రెస్ట్ ఎంత ఉందో అంత కావాలి, అది తెలుసుకోవాలి. 1 year ఇంట్రెస్ట్ తెలిస్తే మనకి ఈజీగా రేట్ మనం ఈజీగా కనుక్కుంటాం. అది ఎలానో చూద్దాం. ఓకేనా? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ మనీ, అంటే రోహిత్ ఒక మొత్తాన్ని సాధారణ వడ్డీపై పెట్టుబడి పెట్టారు. ఒక మొత్తాన్ని, అది ఎంతో మీకు చెప్పారా? మీకు చెప్పలేదు. కాబట్టి మనం ఏమనుకోవాలి? దాన్ని 100 points అనుకోవాలి, లేదా 100 units అనుకోవాలి. మనకు చెప్పలేదు కాబట్టి దాన్ని మనం 100 units అనుకొని సాల్వ్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఎస్, నేను ఆ రోహిత్ పెట్టిన మొత్తాన్ని 100 parts అనుకుంటున్నాను. ఓకేనా? ఈ ఇన్వెస్టెడ్ సమ్ ఆఫ్ మనీ దట్ ఈస్ 100 parts. అదేమైంది? సింపుల్ ఇంట్రెస్ట్ పెట్టి అదేమైంది? ఏ సంవత్సరంలో అంటే 4:1/6 yearsలో అదేమైంది? కాస్త డబుల్ అయిందట. అంటే ఈ 100 కాస్త ఎట్లా డబుల్ అవుతుంది? 200 అయితే డబుల్ అవుతుంది కదా. 200 అయితే డబుల్ అయింది. అయితే ఈ డబుల్ అయింది కాబట్టి ఎన్ని సంవత్సరాల్లో అంటే 4:1/6 yearsలో డబుల్ అవుతుందని చెప్పాడు. అంటే ఇక్కడ ఎంత అయింది మరి? డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆ 4:1/6 yearsలో ఎంత పెరిగింది అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 100, 200 జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ 100 అనేది పెరిగిందని అర్థం. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తాను. చూడండి, అంటే 100 అంటే ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయింది? మొత్తము 100 యాడ్ అయింది. ఎప్పటి వరకు? 4:1/6 years. ఓకే, 4:1/6 years అంటే అర్థం ఏంటిది? 4:1/6 years అంటే అర్థమైంది 25/6 yearsలో, అంటే 25/6 yearsలో ఇంట్రెస్ట్ కాస్త 100 పెరిగింది. అయితే రేట్ కావాలంటే మనకేం కావాలి? 1 year ఇంట్రెస్ట్ కావాలి. అప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ 25/6 years 25/6 yearsని మనం ఇంకో విధంగా ఏమని రాయొచ్చు? 25/6 × 1 year రాసుకోవచ్చు కదా. ఓకే, 25/6 × 1 అంటే మళ్ళీ 25/6 వస్తుంది కాబట్టి 25 × 1 year రాసుకోవచ్చు. నాకు కావాల్సింది 1 year ఇంట్రెస్ట్. కాబట్టి నేను ఏం చేస్తున్నాను? ఆ 1 year అక్కడనే పెట్టేస్తున్నాను. ఓకే, నాకు కావాల్సింది 1 year ఇంట్రెస్ట్ కాబట్టి ఆ 1 year 1 year ఇంట్రెస్ట్ కాబట్టి నాకు 1 year అక్కడనే పెట్టేసి మిగతా ఇది తీసుకొచ్చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, ఇది తీసుకురావాలి. అంటే దట్ మీన్స్ 100 × 6/25. ఓకే, 100 × 6/25 చేస్తే మనకు 1 year ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? సో 1 year ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అంటే 25 1s are 25 4 times. సో 1 yearకి మనకి ఎంత వస్తుంది? ఇక్కడ ఆన్సర్ 6×4 = 24. ఓకే, 24 వచ్చింది. అంటే సో 1 yearకి ఇంట్రెస్ట్ 24. ఇప్పుడు రేట్ కనుక్కోవచ్చు కదా. ఆల్రెడీ మనం ఏం చెప్పాము? రేట్ అవ్వాలంటే 1 year సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100%. ఓకేనా? సో ఇక్కడ మనకు 1 year ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 24 parts వచ్చింది. ఓకేనా? 24 parts బై మన ప్రిన్సిపల్ని ఆల్రెడీ మనం ఎన్ని అనుకున్నాము? 100 parts అనుకున్నాం. ఏమనుకున్నాము? 100 parts అనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నా? పార్ట్స్ క్యాన్సిల్ చేయండి. పార్ట్స్ క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ ఆల్రెడీ 100 ఉంది కాబట్టి 100%కి అదే యాజ్ రాశాను. 100 క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది? 24%. సో ఆన్సర్ ఏంటిది? 24%. నెక్స్ట్ వీడియో చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, సో మనకి ఇక్కడ మళ్ళీ చూసినట్టయితే ద యావరేజ్ ఆఫ్ 5 numbers ఈజ్ 62 అన్నాడు. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 numbers ఈజ్ 48 అండ్ దట్ ఆఫ్ ద లాస్ట్ 2 numbers ఈజ్ 52 అండ్ వాట్ ఈస్ ద థర్డ్ నెంబర్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చారు? జాగ్రత్తగా గమనిస్తే 5 సంఖ్యల యొక్క సరాసరి 62 ఇవ్వడం జరిగింది. అయితే 5 అంకెల యొక్క సరాసరి అన్న సగటు అన్న ఒకటే కాబట్టి 5 సంఖ్యల యొక్క సగటు 62. అయితే
ఆ 5 సంఖ్యల్లోనే మొదటి 2 సంఖ్యల సగటు 48, అదేవిధంగా చివరి 2 సంఖ్యల యొక్క సగటు 52. అయితే మూడవ సంఖ్య కనుగొనండి అన్నాడు. అన్నాడు. మనకు యావరేజ్ ఫార్ములా తెలుసు. మనకు ఇది 2 మెథడ్లో చేయొచ్చు. ఫస్ట్ బేసిక్ మెథడ్లోకి వెళ్ళిపోతాం, అది అందరికీ తెలుసు కాబట్టి. యావరేజ్ ఫార్ములా ఏంటిదంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై, అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాటన్నిటి ఏం చేయాలి, యాడ్ చేయాలి, బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయో వాటి యొక్క నంబర్ పెట్టాలి. 10 ఉంటే 10 అబ్జర్వేషన్స్, 5 ఉంటే 5 అబ్జర్వేషన్, ఎన్ని ఉంటాయి. ఓకే, సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇది యావరేజ్ ఫార్ములా. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ అన్నాడు. యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ 62 ఇచ్చాడు కాబట్టి వాటి యొక్క యావరేజ్ ఎంత 62. అండ్ సమ్ ఆఫ్ 5 నెంబర్స్ అన్నాడు. ఓకే, సమ్ ఆఫ్ 5 నెంబర్స్. సో యావరేజ్ ఆఫ్ ఏంటిది 5 నెంబర్స్ కాబట్టి, సో యావరేజ్ ఫార్ములా ఏంటిది, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. ఎన్ని అబ్జర్వేషన్స్ 5 నెంబర్స్ కాబట్టి సమ్ ఆఫ్ 5 నెంబర్స్ బై, ఓకే, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఏంటి, మనం 5 సంఖ్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 5 వేసినాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం తగ్గట్టుగా మనం ఇక యాక్ట్ చేయాలి కాబట్టి ఈ 5 పంపించేయండి. ఫస్ట్ 5 పంపిస్తే 62 × 5 అవుతుంది. అది అలాగే పెట్టండి. సమ్ ఆఫ్ 5 నెంబర్స్ అంటే యావరేజ్ ఇస్తే మనం ఈజీగా అందులోంచి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ తీసుకోవచ్చు కదా. ఇక చూడండి, వాడు యావరేజ్ ఇచ్చాడు, ఆటోమేటిక్గా మనకు ఈ ఫార్ములా నుంచి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజీగా వస్తుంది. అక్కడ చూడండి, ద ఫస్ట్ 2 నంబర్స్ యావరేజ్ 48 అన్నాడు. అంటే ఫస్ట్ 2 నంబర్స్ యొక్క యావరేజ్ 48 అంటే ఆటోమేటిక్గా అందులోంచి మనకి ఏం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఆ ఫస్ట్ 2 నంబర్స్ యొక్క సమ్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ 2 నంబర్స్ యొక్క సమ్ ఏమవుతుందంటే వాటి యొక్క యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓకే, ప్లస్ నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 2 నంబర్స్ ఈజ్ 52 అన్నాడు. సో యావరేజ్ ఆఫ్ లాస్ట్ 2 నంబర్స్ 52 కాబట్టి వాటి యొక్క సమ్ ఏమవుతుంది, ఆ యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అవి రెండే కాబట్టి సో 52 × 2. ఓకేనా, అంటే మొత్తం 5 నెంబర్లు కాబట్టి మొత్తం 5 నెంబర్ల సమ్ము కాబట్టి ఫస్ట్ 2 నెంబర్ల సమ్ము రాసాము, తర్వాత నెక్స్ట్ చివరి 2 నెంబర్ల సమ్ము రాసాము. మనకు కావాల్సింది ఇంకొక నెంబర్గా ఐదో నెంబర్ కదా, అదే మనం కనుక్కోవాలి కాబట్టి దాన్ని ఇక్కడ వేసుకోవాలి. అదేంటిది థర్డ్ నెంబర్, విచ్ ఈస్ థర్డ్ నెంబర్. ఓకేనా, సో థర్డ్ నెంబర్. ఇప్పుడు మనకు ఈ థర్డ్ నెంబర్ని మనం ఈజీగా దీనిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇది ఇలాగే ఎస్. ఓకే, సో ఈ 62 × 5 ఇలాగే వేసుకోండి, చెప్తాను. ఓకే, ఇక్కడ ఎంత 96 అవుతుంది కదా. ఎస్, హియర్ ఇట్ ఈస్ 96 అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఇది ఏమవుతుంది 104 అవుతుంది. అండ్ హియర్ థర్డ్ నెంబర్, దిస్ ఈస్ థర్డ్ నెంబర్, ఇది కావాలి. ఓకేనా, సో 62 5 టైమ్స్ ఎంత మనకు 310 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్, ఎస్ 310 అవుతుంది. సో 96 + 104 ఏమవుతుంది మనకు 200 అవుతుంది. ప్లస్ దిస్ ఇస్ థర్డ్ నెంబర్, మనకు కావాల్సిన థర్డ్ నెంబర్ కాబట్టి ఈ 200 తీసుకొస్తే ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 310లోంచి 200 పోతే మనకి ఎంత మిగులుతుంది, 110 మిగులుతుంది. అదే థర్డ్ నెంబర్ యొక్క థర్డ్ నెంబర్. మనకు కావాల్సిన థర్డ్ సంఖ్య ఏంది, థర్డ్ నెంబర్, దట్ ఈస్ 110. అంటే ఆప్షన్ డి, అది ఆన్సర్. సో ఇది ఇలా ఫార్ములా వేసి చేయాల్సి వస్తుంది. ఇది ఇలా ఫార్ములా వేసి చేయాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఇంకొంచెం షార్ట్ కట్ చేయాలి అంటే ఇంకొక మెథడ్ ఉంది, మనం చేద్దాం. అదేంటి అని ఇక్కడనే చూపిస్తాను, ఒక నిమిషం. అండ్ దీన్ని కూడా ఇంకో విధంగా చేయొచ్చు షార్ట్ కట్. అది ఎలా అంటే బేస్డ్ ఆన్ డీవియేషన్ మెథడ్ ద్వారా మనం చేస్తాం. ఓకేనా, డీవియేషన్ మెథడ్ ద్వారా ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన యావరేజ్ యాస్టీస్గా రాసుకుంటాం. మూడు యావరేజ్ ఇస్తే 3 రాసుకుంటాం, 4 యావరేజ్ ఇస్తే 4 రాసుకుంటాం. ఎన్ని ఇచ్చినా అన్ని రాసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే డీవియేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసినాక వచ్చిన డీవియేషన్ని సమ్ చేసి నెట్ డీవియేషన్ని 0 కావడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా, అప్పుడు వచ్చిన డీవియేషన్ నెగిటివ్లో వస్తే దాన్ని 0 చేయాలంటే దానికి పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తాం. ఏదైతే పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తామో నెట్ డీవియేషన్ 0 గానికి దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తే అదే మన ఆన్సర్. సో ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈస్ 62, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈస్ 48 అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 2 నెంబర్ ఈస్ 52. దెన్ వాట్ ఈస్ ద థర్డ్ నెంబర్? అన్నా, 17th నెంబర్ అన్నా, 6th నెంబర్ అన్నా, ఏ నెంబర్ అయినా మిమ్మల్ని అడిగితే ఇక్కడ బెస్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఆ నెంబర్ అనేది ఫస్ట్ ఇచ్చిన ఓవరాల్ యావరేజ్ కన్నా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఇది ఒక్కటి తెలిస్తే సరిపోతుంది అంతే. ఓకేనా, ఆన్సర్ అనేది 62 కన్నా ఎక్కువ ఉంటుంది లేదా తక్కువ ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? బేస్డ్ ఆన్ డీవియేషన్ అన్నమాట. సో ఫస్ట్ ఇదేంటి షార్ట్ కట్, ఎస్సిటి షార్ట్ కట్ చేస్తున్నా. బేస్డ్ ఆన్ డీవియేషన్ ఫస్ట్ యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఎంత ఇచ్చాడు? 62 ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఎంత ఇచ్చాడు? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఎంత ఇచ్చాడు? 48 అండ్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 2 నెంబర్స్ ఎంత ఇచ్చాడు?
52. ఇప్పుడు డీవియేషన్ ఎంత ఉంది, ఒరిజినల్ యావరేజ్ నుంచి ఈ యావరేజ్ డీవియేషన్ ఎంత ఉంది, ఇది జాగ్రత్తగా గమనిస్తే మీకు -14 అని అనిపిస్తుంది. ఓకేనా, -14. అదేవిధంగా ఈ 62 నుంచి ఈ యావరేజ్ ఎంత డీవియేట్ అయిందంటే -10. 62 52 -10 డీవియేట్ అయింది. అయితే ఈ -14 అనే డీవియేషన్ ఎన్ని నెంబర్ల వల్ల ఏర్పడింది, 2 నెంబర్ల వల్ల ఏర్పడింది కాబట్టి 2 × -14 2 × -14 ప్లస్ 2 × -14. ఓకేనా, ప్లస్ అదేవిధంగా ఈ -10 అనే డీవియేషన్ ఎన్ని నెంబర్ల వల్ల ఏర్పడింది, అది కూడా 2 నెంబర్ల వల్ల ఏర్పడింది కాబట్టి సో 2 × -10 2 × -10. సో ఇక్కడ ఏమవుతుంది, 2 × -10 అంటే ఇదేమవుతుంది 28 అంటే -28. ఇదేమవుతుంది -10 అవుతుంది. సో ఓవరాల్గా ఇది చూస్తే ఇదెంత -40, ఇదెంత -40. సో -40. నేనేమన్నాను, డీవియేషన్ మెథడ్ కాబట్టి నెట్ డీవియేషన్ అనేది 0 చేయాలి. నెట్ డీవియేషన్ 0 చేయాలంటే మనం ఇప్పుడు ఇక్కడ డీవియేషన్ ఎంత వచ్చింది, -40 వచ్చింది కదా. -40ని 0 చేయాలంటే మనం ఏం యాడ్ చేయాలి, +48ని యాడ్ చేయాలి. +48ని యాడ్ చేస్తే నెట్ డీవియేషన్ 0 అవుతుంది. ఏదైతే యాడ్ చేసామో నెట్ డీవియేషన్ 0 గానికి దాన్ని మాత్రమే ఇక్కడ మనం రాస్తాం. దేర్ఫోర్ థర్డ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పాను కదా ముందే, ఒరిజినల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. సో దీన్ని చూస్తే మనకు ఒరిజినల్ యావరేజ్ కన్నా థర్డ్ నెంబర్ అనేది ఎక్కువ ఉండబోతుందని తెలిసింది. దేర్ఫోర్ 62 + 48. ఓకే, 62 + 48, 40 + 60 100, 8 + 2 10 అంటే 110. సో 110 విల్ బి ద ఆన్సర్. అర్థమైందా? రైట్. సో వచ్చిందిగా, అది షార్ట్కట్లో చేస్తాం బై ద మెథడ్ ఆఫ్ డీవియేషన్. దిస్ ఈజ్ కన్వెన్షనల్ మెథడ్, ఇది అందరికీ తెలిసిన మెథడ్. ఓకే, ఇలా చేసిన ఆన్సర్స్ అలా చేసిన, బట్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ షార్ట్కట్ బేస్ అని చెప్పచ్చు. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇది మనకు మెన్సురేషన్ టాపిక్ నుంచి, ఓకే, బేస్డ్ ఆన్ వాల్యూమ్స్ అండ్ ఏరియాస్, దాని నుంచి మేము తీసుకున్న టాపిక్ అండి. సో ఆల్రెడీ మనకు 2024 గత MTS క్వశ్చన్లు కూడా ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. సో దీన్ని మనం ఎలా చేద్దాం, ఇక్కడ చూడండి. ఒక సిలిండర్ యొక్క వక్ర ఉపరితల వైశాల్యము 7920 చదరపు సెంటీమీటర్లు అంటే స్క్వేర్ సెంటీమీటర్స్. దాని మూల వ్యాసార్థం అంటే బేస్ రేడియస్, బేస్ రేడియస్, మూల వ్యాసార్థం 21 సెంటీమీటర్స్. అయితే దాని ఎత్తు హైట్ ఎంత అని అంటున్నాడు. ఓకేనా, అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఏమిచ్చాడు, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈ 7920 స్క్వేర్ సెంటీమీటర్ ఇఫ్ ఇట్స్ బేస్ రేడియస్, మూల వ్యాసార్థము 21 సెంటీమీటర్లు. అయితే హైట్ ఎంత అని అంటున్నాడు. సో హైట్ ఎంత అని అంటున్నాడు. ఓకేనా, ఎస్, హైట్ ఎంత అని అంటున్నాడు. సో మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఎలా ఉంటుంది మనకు, ఓకే, ఇంతే కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ అంటే వక్ర ఉపరితల వైశాల్యము ఏమవుతుంది, ఫార్ములా 2πRh. ఓకే, 2πRh ఈ ఫార్ములా యూజ్ చేస్తే అయిపోతుంది. అక్కడ ఇచ్చింది అదే కాబట్టి మనం అదే యూజ్ చేయాలి. సో గివెన్ దట్ ఏమిచ్చాడు, వక్ర ఉపరితల వైశాల్యం CSA ఎంత ఇచ్చాడు, 7920 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, రైట్. ఫార్ములా ఏంటిది, 2πRh స్క్వేర్ సెంటీమీటర్స్ కదా, 2πRh స్క్వేర్ సెంటీమీటర్స్. హియర్ స్క్వేర్ సెంటీమీటర్ క్యాన్సల్, నో ఇష్యూస్. యా, ఓకే. సో మనకు తెలుసు పై విలువ ఎంత, 22/7 అందరికీ తెలిసిన ముచ్చట. ఓకే, నెక్స్ట్ వాట్ ఇస్ ద బేస్ రేడియస్, 21 సెంటీమీటర్స్. ఓకే, మనకు కావాల్సింది ఏంటిది, హైట్ కావాలి కాబట్టి దాన్ని అలాగే పెట్టేద్దాం, కొంచెంసేపు ఆగాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఏముంది, 7920 ఉంది. ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్, 7 1 7 3. ఓకేనా, అండ్ 3 2 6. ఓకే, 6 × 22 × height h ఈజ్ ఈక్వల్ టు 7920. ఓకే, 7920. సో ఇక్కడ 22 ఉంది కాబట్టి అక్కడ 11 ఎక్కం పోయేటట్టు ఉంది, చూద్దాం. 11 ఎక్కం పోయేటట్టు ఉంది, చూద్దాం. ఓకే, 11 2 22 అండ్ 11 7 times 77, దెన్ 11 2 times. ఓకే, 720. ఓకేనా, గాట్ ఇట్. నెక్స్ట్ 6 × 2 ఏమవుతుంది, 12 అవుతుంది. 12 h ఈజ్ ఈక్వల్ టు 720 అవుతుంది. సో వినోవెల్ 12th టేబుల్ కదా, 12 1 12, 12 6 times 72. సో h విల్ బి వాట్, 60 ఇన్ సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్స్ కనబడుతుందా మనకు, అదే టిక్ పెట్టండి. ఏదైనా సెంటీమీటర్స్ కనబడుతుందా, అదే టిక్ పెట్టండి. బి సెంటీమీటర్స్, బట్ హియర్
0.6 మీటర్స్ కూడా గమనించాడు, అది కూడా గమనించండి. బోత్ బి అండ్ సి కూడా గమనిద్దాం. ఓకేనా? సో ఆన్సర్ హెచ్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 60 సెంటీమీటర్స్. దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు కదా. సెంటీమీటర్స్ని మీటర్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఎంత రాస్తాము? 1/100 మీటర్స్. ఓకే, 0 గెట్ క్యాన్సల్. 6/10 మీటర్స్. 6/10 మీటర్స్ అంటే అర్థం ఏంటిది? 0.6 మీటర్. 0.6 మీటర్. సో ఆన్సర్ ఏంటిది? 60 సెంటీమీటర్ కూడా ఆన్సర్ అవుతుంది, 0.6 మీటర్ కూడా అవుతుంది. అంటే సెంటీమీటర్లో ఇచ్చాడు, మీటర్లో ఇచ్చాడు. బట్ ఇక్కడ ఆన్సర్ బోత్ బి అండ్ సి కూడా ఉంది కాబట్టి సో వి బెస్ట్ టు టిక్ బోత్ బి అండ్ సి. ఇది మాత్రమే టిక్ చేయాలి. ఓకేనా? ఒక సెంటీమీటర్లో అడిగాడు, మీటర్లో అడిగాడు కాబట్టి రెండు మనం ఆన్సర్ ఇచ్చేసాం. ఓకేనా? రైట్. అండ్ ఇంకొకటి మీకు ఇంకా మిగతా ఫార్ములా చెప్తాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఒకసారి మీరు నోట్ చేసుకోండి. సో ఇంకా పాసిబుల్ ఆన్సర్స్ ఈ సిలిండర్ నుంచి మనకు తెలుసు ఫార్ములా. సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వక్ర ఉపరితల వైశాల్యం. ఫార్ములా ఏంది? 2πRH. పై వాల్యూ మనం ఏమని వాడతాం అక్కడ? 22/7 అని వాడతాం, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇదే సిలిండర్ నుంచి ఇంకో విధంగా అడుగుతాడు. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటారు. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఏ షేప్లో ఉంటుంది? ఇదే షేప్లో ఉంటుంది కదా సిలిండర్, ఈ షేప్లో. వాల్యూమ్ ఎప్పుడైనా గుర్తుపండి, ఏ షేప్ అయినా తీసుకోండి. వాల్యూమ్ ఏంటంటే ఫస్ట్ బేస్ ఏరియా ఎంత ఉంటుందో బేస్ ఏరియా ఎంత ఉంటుందో అంత నుంచి అది ఎంత హైట్ వరకు ఉంటుందో అంతే వాల్యూమ్ వేస్తాం. అంటే బేస్ ఏరియా విచ్ ఈస్ సర్కిల్ కాబట్టి సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ πRH. ఎంతవరకు ఫిల్ చేస్తాము? అది ఎంత హైట్ ఉంటే అంత ఫిల్ చేస్తాం కాబట్టి ఇంటూ హెచ్. దట్ మీన్స్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ వాట్? πr²h. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ మొత్తం ఉపరితల వైశాల్యం ఆఫ్ సిలిండర్ అడుగుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. అప్పుడు ఫార్ములా ఏంది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి అడిగితే ఒకరి దీని మీద అడిగితే నేర్చుకోండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా. దీనికి ఫార్ములా ఎలా వస్తుంది? టాప్ సర్కిలే ఉన్నది, బాటమ్ సర్కిలే ఉన్నది, ఇక్కడ πr² ఏరియా వస్తుంది. సర్కిల్ ఏరియా ఏంది? πr². ఇక్కడ πr² వస్తుంది, ఇక్కడ πr² వస్తుంది. టాప్ ఏరియా πr², బాటమ్ ఏరియా πr². ఎన్ని πr²? 2πr² ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత? 2πRH. సో దట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా విల్ బి 2πRH ప్లస్ ఇక్కడ πr². ఎన్ని πr²? 2πr². సో 2πr². ఓకేనా? ఇఫ్ యూ బ్రింగ్ 2πr కామన్, హియర్ ఆల్సో 2πr కామన్, దెన్ వాట్ ఇస్ ద ఫైనల్ ఫార్ములా? ఇక్కడ వరకు చేసినా ఒకటి, ఇంకా దీన్ని మనం సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. 2πr, ఇక్కడ 2πr కామన్ అవుతుంది, మిగిలింది ఏంటిది? హెచ్. నెక్స్ట్ ఇక్కడ మిగిలింది ఏంటిది? ఆర్. ఓకే, రైట్. సో దిస్ విల్ బి ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. ఓకే, సో ఫార్ములాస్ అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాసిబుల్ క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దీని ఆన్సర్ మనకి ఏంటి? బోత్ బి అండ్ సి. నెక్స్ట్ వి నో వెల్, మనకు అందరికీ తెలుసు, ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వారి గురించి చెప్తున్నాను. సో మనకు ఆల్రెడీ హవాల్దార్ వేకెన్సీస్ నోటిఫై అయినాయి. సో మీన్ వైల్ మనకు ఎంటీఎస్ వేకెన్సీస్ కూడా నోటిఫై కాబోతున్నాయి, టెన్షన్ ఏం అవసరం లేదు. సో మనకు తెలుసు కదా, 2 సెషన్లు ఉంటాయి. సెషన్ 1 ఉంటుంది, సెషన్ 2 ఉంటుంది. బట్ ఈ సెషన్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అండి. సెషన్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్. ప్రతి ఒక్కరు ఇందులో సెషన్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్. సెషన్ 2 అనేది మనకు జాబ్ డిసైడింగ్ అనమాట. సెషన్ 2 అనేది జాబ్ డిసైడింగ్. బట్ ఇంకోటి ఏంటంటే, మీరు సెషన్ 1లో 150కి 100 మార్క్స్ స్కోర్ చేశారనుకోండి. బట్ సెషన్ 1లో మీరు 12 క్వశ్చన్లు కూడా చేయలేకపోయారు. 40 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 40లో మీరు 12 క్వశ్చన్లు కూడా చేయలేకపోయారు. అంటే ఓన్లీ కేవలం 3 క్వశ్చన్లు చేశారనుకోండి. ఈచ్ క్వశ్చన్ 3 మార్కులు కాబట్టి 3 × 9 మార్కులు. ఓకే, మీరు ఒకవేళ సెషన్ 1లో క్వాలిఫై కాకపోతే సెషన్ 2లో మీరు 150కి 100, 120, 150కి 150 చేసినా జాబు పోయినట్టే. సో సెషన్ 1 అనేది చాలా ఇంపార్టెంట్. సెషన్ 1లో మీరు క్వాలిఫై అవుతేనే మీ యొక్క సెషన్ 2 అనేది కరెక్షన్ చేస్తారు. అప్పుడు మీకు జాబ్ డిసైడింగ్ అనేది వాళ్ళ చేయడం జరుగుతుంది. అందుచేత సో సెషన్ 1, సెషన్ 2 మనకు ఎస్ఎస్సి చాలా 2 కీలకమే. దానికన్నా ముందు మీరు సెషన్ 1లో పెర్ఫామ్ చేస్తేనే తప్ప సెషన్ 2 అనేది కరెక్షన్ చేయరు అని ఇంకొకటి చెప్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, సెషన్ 2 కట్ ఆఫ్ అనేది చాలా మీకు 100 పైనే ఉంటుంది. 100 నుంచి 150 మధ్యలో ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. వై? బికాస్
సెషన్ 2 అనేది మ్యాక్సిమం ఈజీగానే ఉంటుంది, మరి అంత ఇబ్బంది ఏమి. బట్ మిమ్మల్ని ఎక్కడ టైప్ చేస్తారు, సెషన్ 1లో టైప్ చేస్తారు, ఎందుకంటే అది క్వాలిఫై నేచర్. అక్కడనే సగం మందిని లేపేయడానికి ప్రయత్నం చేస్తారు ఎవరు, ఎగ్జామినర్. సో అందుకని సెషన్ 1 అనేది మనకు చాలా కీలకం. సెషన్ 1 అనేది మనకు చాలా కీలకం. అందులో న్యూమెరికల్ అండ్ న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటాయి. సో దయచేసి వాళ్ళ కోసం మన క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ యాప్లో క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ యాప్లో మనము కేవలం స్పెషల్ బ్యాచ్ అండి, ఇది కేవలం స్పెషల్ బ్యాచ్ ఆన్ ఓన్లీ ఎస్ఎస్ సెషన్ 1. ఓకేనా, దిస్ ఈజ్ స్పెషల్ బ్యాచ్ ఆన్ సెషన్ 1 అండి. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 స్పెషల్ బ్యాచ్. ఓకే, స్పెషల్ బ్యాచ్ ఆన్ సెషన్ 1 అన్నమాట. ఓకే, స్పెషల్ బ్యాచ్ ఆన్ సెషన్ 1 అనేది కేవలం మనం 99 రూపీస్కే ఇస్తున్నాము. అభ్యర్థుల యొక్క విజ్ఞప్తి మేరకు అందరికీ అఫోర్డబుల్గా ఉండాలనే ఉద్దేశంతో తెలుగు మరియు ఇంగ్లీష్లో అతి సులువుగా, ఐ రిపీట్, తెలుగు మరియు ఇంగ్లీష్లో అతి సులువుగా బోధన కూడా ఇవ్వడం జరుగుతుంది. సో న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకేనా, మొత్తం ఇల్లో 20 క్వశ్చన్లు వస్తాయి, మొత్తం 40 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా, సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, యాప్ లింక్. మీరు అక్కడ క్లిక్ చేస్తే మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సచ్ క్వెరీస్, సో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ ఉంటుంది, ఇలా లోగో వస్తుంది, క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ మీరు టైప్ చేయండి, ప్లే స్టోర్లోకి వెళ్ళండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇట్లా మొబైల్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ ఓపెన్ అవుతుంది. ఇలా ఆల్ కోర్సెస్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఏర్పడుతుంది. సో వెంటనే మీరు అది బ్యాచ్ని క్లిక్ చేసి మీరు బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు నంబర్ ఇస్తాను, నంబర్ కూడా కాల్ చేయొచ్చు మీరు. 8247004688. ఓకే, 8247004688 ఇది నెంబర్ అండి. మా టీం వాళ్ళు మీకు చక్కగా రెస్పాండ్ అవుతారు, ఎటువంటి డిలే కూడా ఉంటుంది. వాట్సాప్ చేయొచ్చు, కాల్ కూడా చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. సో మీ మిత్రులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటే బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వండి. సెషన్ 1 అనేది మనకు చాలా కీలకం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.